నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేత్రపర్వంగా శ్రీరామనవమి వేడుకలు, అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. రాజమండ్రిలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు, జెండాను ఆవిష్కరించిన పురంధేశ్వరి. జగ్గంపేటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన జ్యోతుల, హామీల అమలులో ముందడుగు. రత్నగిరిపై సీతారాముల కళ్యాణం, రామతీర్థంలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి. తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ 10వ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్, తుని వేదికగా సాయంత్రం 4 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు, ప్రజానాయకులు గౌరవ అతిథులుగా, ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా, అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు. కళ్యాణ వైభోగం శ్రీ సీతారాముల కళ్యాణ కమనీయం. పరమ పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినం రాములోరి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా చేసింది. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతితో కలిసి లచ్చపాత్రుడు ఇంటి వద్ద ఉన్న కళ్యాణ వైభోగం శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం. పరమ పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినం రాములోరి కళ్యాణ మహోత్సవం శోభాయమానం చేసింది. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతితో కలిసి లచ్చపాత్రుడు ఇంటి వద్ద ఉన్న వెలమవీధి రామాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, మంగళసూత్రాలు, వివాహ సామాగ్రి అందించారు. అనంతరం అయ్యన్న పాత్రుడు దంపతులు అయ్యారక వీధి, వెంకనాయుడుపేట, కొత్త వీధి, జోగనాథపాళ్యం, గచ్చపు వీధిలోని రామాలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభకరమైన రోజు. మన హిందువులందరికీ చాలా ఇంపార్టెంట్ రోజు. ఈ రోజు మనందరికీ తెలుసు. మరి ఈ రోజున శ్రీరామ సందర్భంగా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ రాముడు సీత తాలూకు ఆశీర్వాదం అందరికీ ఉండాలని, అలాగే రాష్ట్రం అభివృద్ధి బాటలో జరిగే విధంగా ఆ శ్రీరాముడు తాలూకు ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను. నేను మొన్నటి నుంచి కూడా మాట్లాడుతాను. మనకి ఉగాది ఒకటి, శ్రీరామనవమి ఒకటి, అలాగే సంక్రాంతి ఒకటి, మనకు చాలా ఇంపార్టెంట్ పండుగలు. మనకి ఈ పండుగల్ని ప్రతి ఊర్లో కూడా జరిపించుకోవాలా. నేను మొన్నటి నుంచి ప్రతిరోజు చెప్తున్నాను. నేను ఉగాది ప్రతి ఊర్లో ఉగాది చేసుకోవాలి, కొత్త సంవత్సరాది. రెండవది ఏంటంటే శ్రీరాముల తాలూకు కళ్యాణం. ఇది కూడా ప్రతి గ్రామంలో కూడా జరిగితే ఆ గ్రామానికి మంచి జరుగుతుంది, అందరికీ శుభం జరుగుతుందని ఉద్దేశం అందరికి పెద్దలు చెప్పారు. అందరూ చేయవలసిన అవసరం ఉంది. అంచేత దీనికి పార్టీలతో సంబంధం లేదు, అతీతంగా మనందరం కలిసి ఈ కార్యక్రమాలు రామ మందిర్లో కూర్చొని కార్యక్రమం చేస్తే అంతా కూడా శుభం జరుగుతుంది, అన్ని కుటుంబాలు బాగుంటాయని చెప్పి నా తాలూకా ఉద్దేశం. అంచేత ఈవేళ ఇది 4-5 గుళ్ళు తిరిగాను. ఈవేళ ఉదయం నుంచి కూడా 4-5 రామాలయం తిరిగాను. బ్రహ్మాండంగా చేస్తున్నారు. బ్రహ్మాండంగా చేయడం కాదు, 10 మందికి భోజనాలు కూడా పెట్టి పరిస్థితి ఉన్నాయి. ఈవేళ అన్ని గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి. అంచేత ఎక్కడ జరిగినా జరగకపోయినా కానీ నర్సీపట్నం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఉగాది, శ్రీరామ కళ్యాణం, సంక్రాంతి ఈ 3 పండుగలు కూడా తప్పనిసరిగా చెయ్యాలని చెప్పి దానికి పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి పెద్దలకి, చిన్నలకి,
చిన్నపిల్లలందరికీ కూడా నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీరామచంద్రుల ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు రాజమండ్రిలో అట్టహాసంగా జరిగాయి. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీ పురంధేశ్వరి విచ్చేశారు. పార్టీ జెండాని ఎగురవేశారు. రంపచోడవరం జిల్లా నుండి సీతారామన్న దొర బృందాన్ని కండువాలతో సత్కరించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న వారిని ముందుకు తీసుకెళ్లటమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమని వారు పేర్కొన్నారు. పూర్వ జనసంఘ నేతలు శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్టీ కోసం తమ జీవితాలను మరియు వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు. పాలకొండ మా రంపచోడవరం కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో కూడా మా గిరిజన ప్రాంతంలో మేము దగ్గర 7 సంవత్సరాల నుంచి మంచి అభివృద్ధి కార్యక్రమం మా ద్వారా అంటే మా ఆదివాసీ సమ్రాట్ మన బీజేపీకి కూడా లోతుగా మేము తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము వచ్చాం. మీ అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ శ్రీరామనవమి కూడా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ అరుదుగా కలిసి వచ్చేటువంటి విషయం ఏమిటంటే శ్రీరామనవమి మన ఆవిర్భావ దినం. దానికి తోడు ఇవాళ పార్టీలోకి చేరడానికి వచ్చినటువంటి వారు ఇవన్నీ కూడా మనకి ఇవాళ కలిసి వచ్చే రోజులకి ఇవాళ ఇది సూచన అని చెప్పి భావిస్తూ ఇక్కడ మన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ బలోపేతం అవుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ శ్రీరాముల వారిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జిల్లా అధ్యక్షుల వారు తెలియజేశారు మన పార్టీ ఆవిర్భావం నుండి 1980వ సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి మన పార్టీ ఆ పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం గురించి ఇందాక నాగేంద్ర గారు మనందరికీ కూడా సవివరంగా చెప్పడం జరిగింది. ఇవాళ మనం గుర్తించవలసినటువంటి విషయం వ్యవస్థాపకుల దగ్గర నుండి ఎవరైతే ఇంతకుముందు మన పార్టీకి నాయకత్వం వహించారు వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే 1980వ సంవత్సరంలో మన పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉన్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టులకి సంబంధించినటువంటి హవా దేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అంటే దేశం ముందు పార్టీ తర్వాత చివరినే నేను అనేటువంటి అంశాన్ని వారు ఇందాక ప్రస్తావించారు. కనుక మనమందరం కూడా మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెడుతూ మనం పార్టీ సేవకి అంకితం అవుతూ తద్వారా దేశ సేవకి అంకితం అవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పల్లె పండుగ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇర్రిపాక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ఇతర నిర్మాణాలను శనివారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇర్రిపాక గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో కంబాల సూర్యనారాయణ నిర్మించుకున్న
మినీ గోకులం షెడ్ను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ లబ్ధిదారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ, ఎస్వీఎస్ అప్పల్రాజు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ బాబు, మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, చదరం చంటిబాబు, మంగ రౌతు రామకృష్ణ, ఏలేరు పుష్కర సూరంపాళ్లెం ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు అడబాల భాస్కర్ రావు, బస్వా వీరబాబు, ఉంగరాల రాము, కందుల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. డైవర్ట్ అయిపోయింది, పడిపోయింది, పడిపోయి ఎలా డైవర్ట్ అయిపోయింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ 10వ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం 4 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు, ప్రజానాయకులు గౌరవ అతిథులుగా, ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా, అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు. వెల్కమ్ బ్యాక్ టు వై న్యూస్. శ్రీరామనవమిని పురస్కరించుకుని రత్నగిరి కొండపై అధికారులు నిర్వహించిన రత్నాద్రి రాములోరి కళ్యాణం భక్తుల కనుల విందుగా జరిగింది. ఆదివారం కొండపైన స్వామివారి వార్షిక కళ్యాణ వేదికపై అర్చక స్వాములు సత్యదేవుని పెళ్లి పెద్దగా ఏర్పాటు చేశారు. అనంతరం దేవస్థానం ఈవో వీళ్ల సుబ్బారావు మరియు చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా సీతారాముల వారికి కళ్యాణ తంతు నిర్వహించారు. ముందుగా చైర్మన్ ఐవి రోహిత్ మరియు ఈవో సుబ్బారావు దంపతులు సీతారాముల వారికి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని రాగా అర్చకులు సీతారాముల వారికి కళ్యాణ ఘట్టం ఆరంభించారు. ఈ వేడుకను తిలకించేందుకు వై న్యూస్ ఛానల్ ఎండీ యనమల రాజేష్ సతీ సమేతంగా విచ్చేశారు. అయితే ఈ సీతారాముల కళ్యాణం తిలకించి ఆలకించిన ఆయా ప్రాంతాల్లో పాడి పంటలతో పాటు ఆయుర ఆరోగ్యాలు, సకల ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారని దేవస్థానం అర్చకుడు శర్మ తెలిపారు. మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్రంలో క్షేత్రపాలకులుగా సీతారామచంద్రుల వారు వెలిసి ఉన్నారు. అంటే క్షేత్రాన్ని రక్షిస్తూ స్వామివారి నిత్య కార్యక్రమాల్లో
రాముల వారు దగ్గర నుండి జరిపిస్తారు. ఏ క్షేత్రానికైనా క్షేత్ర అధిపతి ఉంటారు. ఈ అన్నవరం క్షేత్రానికి సీతారామచంద్ర స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం. భద్రాచలంలో ఎలా వెలిశారో అన్నవరంలో కూడా అలా వేశారు. అంటే ఒకే శిలలో సీతారాముల వారు కలిసి ఉంటారు. ఇలా ఏ క్షేత్రంలో కూడా ఉండదు. ఎందుకంటే సత్యనారాయణ స్వామి కళ్యాణం జరగాలన్నా, సత్యనారాయణ స్వామి ఏ ఉత్సవాలు జరగాలన్నా, ఏ కార్యక్రమాలు జరగాలన్నా రాముల వారు తోడుండే కానీ జరగవు. ఆయన వచ్చి రాముల వారు వచ్చి సత్యనారాయణ స్వామి వారిని ఆహ్వానించి ఆ కళ్యాణాన్ని తీసుకెళ్తుంటారు. స్వామివారు సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో నిత్య కళ్యాణం పచ్చదూరంగా జరుగుతుంది. అంటే ఎక్కడికైనా వెళ్తే శివాలయాలు, విష్ణాలయాలు వేరువేరుగా ఉంటాయి. శివకేశులు ఇద్దరు ఒకే పీఠంలో ఉంటారు. దిగున యంత్రాకారంగా బ్రహ్మదేవుడు ఉంటారు. అంటే మూడుతో బ్రహ్మరూపాయ, మధ్యతో శివరూపాయ, అగ్రతో విష్ణు రూపాయ. ఇలా ఏ క్షేత్రంలో కూడా. అంటే శ్రీరామనవమి విశేషం ఏంటంటే చైత్ర మాసంలో వచ్చి శ్రీరామనవమి చాలా చక్కనైన పర్వదినం. అంటే ఏ నెలలో కూడా నవమి వస్తుంది. కానీ చైత్రమాసంలో వచ్చే నవమికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే స్వామివారు సీతారాముల వారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయ్యి రాముల వారు సీతాదేవి కళ్యాణం చేసుకుంటారు. అంటే లోకంలో సమస్తంగా ఉండాలని. అంటే భగవంతుడు రాముల వారు మానవ మనిషిగా పుట్టిన తర్వాత ఈ దేశం సౌఖ్యంగా ఉండాలి, ఈ దేశం అంతా కూడా భూమి సౌఖ్యంగా ఉండాలని చెప్పి స్వామివారి పాడి పంటలు వ్యవసాయాలు అభివృద్ధిగా ఉండాలని శ్రీరామనవమికి ప్రతి పల్లెటూరులోనూ ప్రతి గ్రామంలోనూ కూడా రామాలయాలు ఉంటాయి. రామాలయం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కలిసి రాములవారి కళ్యాణం చేస్తారు. సీతారాముల కళ్యాణం చాలా విశేషంగా చేస్తారు. ఎందుకంటే దేశం బాగుండాలి, మనం బాగుండాలి, గ్రామం బాగుండాలి, సవిస్తంగా ఉండాలి, పాడి పంటల వ్యవసాయాలు అభివృద్ధిగా ఉంటాయి. ఈ కళ్యాణం చూడడంలో కూడా మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కళ్యాణం చూస్తే, కళ్యాణం విన్నా చాలు, శ్రవణం చేసుకున్నా చాలు, స్వామివారి ముక్తి పొందుతాం. ఎందుకంటే రాముల వారు సీతాదేవి ముక్తి పొందుతాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదశ రఘునాథాయ నాదాయ సీతాయ పతియే నమః. శ్రీరామ రామ రామేతి రమే మనోరమి సహస్రనామ తత్పుల్యం రామనామ వరాన్ని. ఆ కళ్యాణం చూసి తిలకించిన తర్వాత స్వామివారు తీర్థము, ప్రసాదం, అక్షంతలు ఇస్తారు. అక్షంతలు శిరస్సు మీద వేసుకుంటే జీవితాంతకాలం కూడా భోగభాగ్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి కుటుంబం అందరూ కూడా పిల్లలు పాపంతో అందరూ అభివృద్ధి ఉంటారు. అందుకే శ్రీరామ రక్ష సర్వజీత రక్ష అన్నారు. శ్రీరాముని ఒకసారి కొలుచుకో, జయ రామ శ్రీరామ అనుకో, ముక్తిని పొందుకో. జై సత్యదేవ. శుభం భవతు. అవశిష్ట సగోత్రోద్భవాయ నాయకాయ పరాపరాయ శ్రీరామచంద్రమూర్తి వరమణేయ చతుస్సాగర పర్యంతం యో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయానుషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రస్య వర్మణో నప్రీ చతుస్సాగర పర్యంతం యో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయానుషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రస్య పుత్రీ బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయానుషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీరామ స్వామివారి దేవస్థానంలో ఆదర్శ దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తులు జేజేలు పలుకుతూ ఉండగా శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి మెడలో మంగళ ధారణ చేశారు. ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ అపూర్వ దృశ్యాలను చూసి భక్తులు పరవశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీ సమేతంగా అధికార లాంఛనాలతో శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సంప్రదాయానుసారం ఆలయ అనువంశిక ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన తనయ్య విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి స్వామివారికి మధుపర్కాలు సమర్పించారు. ఎప్పటిలాగే సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం నుంచి పట్టు వస్త్రాలను మంత్రి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దంపతుల చేతుల మీదుగా సింహాచలం ఈవో సుబ్బారావు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయి రామాచార్యులు, కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వివాహ ఉత్సవాన్ని హయగ్రీవాచార్యులు తదితర వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మరి కొద్ది నిమిషంలో
हव्यामृतस्सुचैनागं सुजगं ह्यनाम्यद्भरगं सुजिभ्यः तेन सत्यमृतसागायच्छुजन्मानस्सुजयः पावकाः प्रविनोदात्रविनदस्परस्य प्रविनोदात्सरस्य प्रियो सदोत् सवितोत्तरान्तात् सविताद्धरान्तात् सवितानस्वव्याकाम्यानि जनस्तो अपनर्यस्सुजातः पर्वते स्थिरदविणं स्वस्ति प्रजां मे गोपायां पृथिवी ज्ञावनेह सदं सर्वे देवाः प्रियन्ता सर्वे पितरः प्रियन्ता सर्वाः देव्यः प्रियवाः पितृपज्ञः प्रियन्ता सर्वे वेदाः प्रियन्ता प्रियन्तिरस्तु सर्वधनधान्यसम्पूर्ण यत्र जगन्यं पश्येत् दिव्यवैवाहिकमहोत्सवकर्मणि कंसालङ्कृतकन्याधारपूर्वोपवीतधारण अक्षतारोपणाख्यन्तकर्म करिष्यमाणः सर्वकर्मे निच्छन्दागुं चत्रे निसवनानि त्रयैवे लोकाः तामेव तद्वीर्य एकुलोकेषु प्रतिष्ठत् రామచంద్రుడై వచ్చినటువంటి వేళ సింహాచల దివ్య దేవస్థానం నుంచి కూడా వచ్చినటువంటి అర్చక ప్రముఖులు ప్రధానాధ్వర్యులు ఉన్న ఈ కార్యక్రమాన్ని అమాత్యవర్యులు కొండపల్లి శ్రీనివాస గారు దంపతులు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారి యొక్క గోవిందా భారతీయ సంప్రదాయానికి ప్రాణభూతమైనటువంటి వాడు రామచంద్రుడు కాబట్టి అటువంటి కూడా చూస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్కసారి వేడుకుందాం, రామచంద్రుడిని వేడుకుందాం మనం అంతా కూడా. జై శ్రీరామ్. అపాధిరతమనుదాని విశ్వా రుచేణ మిత్రా వరుణా సచేతే సంకల్పం చెప్పుకున్నాం. చెప్పండి. మమ అనేక జన్మసు ఇహ జన్మించినటువంటి వంశంలో ఉండేటువంటి సీతాదేవిని సూర్య వంశంలో ఉండేటువంటి ఎప్పుడు జన్మించాడో ఆ సమయానికే సుముహూర్తాన్ని నిర్ణయించి జీలకర్ర సంవత్సరం సంపదవిచ్చేటువంటి సంవత్సరం శుభదాయకమైనటువంటి వత్సరంలో సులగ్నే సావధాన లక్ష్మీ నారాయణ ధ్యాన మంత్రివర్యులు బొత్సాసురాజితం నమస్కారం చేయండి. గోవిందా గో కళ్యాణాలు జరగాలి. అందుకోసం ఈ దాని ఒడుగు జరగబోతున్నారు రాముడు. గోవిందా గోవిందా. చేతులెత్తి ఒకసారి నమస్కారం చేయండి. గోవిందా. ప్రజాపతి సోమనం హస్తే గురుదా అధ సీతా సావిత్రి మాంగళ్యం ప్రస్తురాణేన వందే పద్మామి శుభగే మాంగళ్యధారణము ఏ
రక్తం రామభక్తుడు సీతమ్మ వారి పైన పోస్తుంటే ఇదే సీతారామ కళ్యాణ సభ తలంబ్రాలు చూడండి, ముత్యాల తలంబ్రాలు. అదేవిధంగా రామ్ రామ్ పాప విమోచన రామ్ 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 సుపతి రంజన రామ్ రామ్ రామ్. కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశీ శ్రీరామనవమి సందర్భంగా 151 బియ్యపు గింజలపై శ్రీరామ అభిషేకం లిఖించి తన భక్తిని చాటుకున్నాడు. ఇలా లిఖించడానికి 2 గంటల వ్యవధి పట్టిందని కృష్ణవంశీ తెలిపారు. కృష్ణవంశీ గతంలో బియ్యం గింజలపై వందే మాత్రం, కరెంటు బల్బులో బొమ్మలు అమర్చటం, శుద్ధముక్క పెన్సిళ్ల ముళ్ళుపై బొమ్మలు చెక్కి 20 ప్రపంచ రికార్డులు సాధించారు. అనంతరం నటన మీద ఆసక్తితో సినిమా రంగంలో ప్రవేశించి పలు సినిమాల్లో నటించి ప్రజల మన్ననలు పొందారు. బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం లిఖించిన కృష్ణవంశీని స్థానికులు అభినందించారు. నా పేరు కృష్ణవంశీ, మాది కోనసీమ జిల్లా కొత్తపేట. అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి భక్తిని చాటుకోవడం కోసం 151 బియ్యం గింజల పైన ఈ రామచంద్రమూర్తి శ్రీరామచంద్రుడిది అష్టకం రాశాను, శ్రీరామ అష్టకం రాశాను. అలాగే నాకు ఇలా రాయడానికి నాకు 2 గంటల సమయం అనేది పట్టింది. అయితే నేను ఈ రాసిన బియ్యం గింజలు అనేవి ఇక్కడ నాకు స్థానిక రామాలయాలు ఇచ్చి వాటికి పూజ కోసం ఇద్దామని అనుకుంటున్నాను. అయితే ఈ రాముల వారి అనుగ్రహం నాతో పాటు మొత్తం ఈ దేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. విశాఖ సింహాచలం సింహగిరిపై శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులకు స్వామివారు శ్రీరాముడి అవతారంలో దర్శనమిస్తున్నారు. గంగధార వద్దనున్న అప్పన్న ఉపదేవాలయమైన రామాలయంలో ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై అధిష్ఠింపచేసి కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి విశిష్టతను భక్తులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించారు. అనంతరం భక్తులకు దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని అనేక రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. కార్యక్రమంలో ఏఈఓ ఆనంద్ కుమార్, పిల్లా శ్రీనివాస్, త్రిమూర్తులు, పిఆర్ఓ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా చిన్న కొత్తలంక శ్రీ శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అశేష జన సందోహాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు మంతన వేణుగోపాల వెంకట కృష్ణంరాజు, సీతా మహాలక్ష్మి దంపతులచే సీతా అమ్మవారి వివాహ మహోత్సవానికి 6 రకాలతో 28 బిందెల సారె